ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 15 మంది వరకు చనిపోయారు. మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని సంగమం పరిసర ప్రాంతాల్లోని సీన్ను బట్టి ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఎంతమంది చనిపోయారో స్పెక్యులేట్ చేసేందుకు కేటీవీ సిద్ధంగా లేదు. ఎందుకంటే కరెక్ట్ ఫిగర్ చెప్పడం అంత ఈజీ కాదు. 1 కోటి మంది వరకు వచ్చే ఒక ప్రాంతంలో తొక్కిసలాట జరిగినప్పుడు ఎంతమంది చనిపోయారో ఖచ్చితంగా చెప్పడం కష్టం. ఏ లెక్క చెప్పినా అది తప్పే అవుతుంది. ఒక మత విశ్వాసంతో వెళ్లిన భారతీయుల మనోభావాలను దెబ్బతీసినట్లవుతుంది. కాకపోతే ఇంతటి దుర్ఘటనకు కారణం ఎవ్వరు అన్నది కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన అంశం. నెల దాటి పక్షం రోజుల పాటు జరిగే మహాకుంభమేళాకు ప్రభుత్వం ఇచ్చిన పబ్లిసిటీని చూసి కూడా జనం టెంప్ట్ అయిపోయి ప్రయాగ్రాజ్ వెళ్లారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా 40 నుంచి 50 కోట్ల మంది వరకు వచ్చి పవిత్ర స్నానాలు చేస్తారని మొదటి నుంచి ప్రచారం జరిగింది. 144 సంవత్సరాలకు ఒకసారి పాటించేదిగా చెబుతూ మహాకుంభమేళాకు యూపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం కల్పించింది. విపరీతమైన పబ్లిసిటీ. నిన్నటి అలహాబాద్, నేటి ప్రయాగ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. టెంట్ సిటీలు ఏర్పాటు చేసింది. ఎంతమంది వచ్చినా ఉండటానికి ఇబ్బంది ఉండదని ప్రకటనలు గుప్పించింది. అన్ని వర్గాల వారికి కూడా వారి వారి ఆర్థిక స్థితిగతులను బట్టి ఉండేందుకు వీలుగా వసతి ఏర్పాటు చేశామని మీడియాలో ప్రచారం మొదలుపెట్టింది. ఖరీదైన టెంట్లు ₹1,00,000. హోటల్ రేట్లు చుక్కలనంటున్నాయట. 4 కిలోమీటర్ల దూరంలో దిగి సరదాగా నడిచిపోతూ ఉంటే భలేగా ఉంటుందట. భోజనానికి ఇబ్బంది లేకుండా సేవా సంస్థలు ఆహారాన్ని అందిస్తున్నాయట. ఇలా అనేక రకాల పబ్లిసిటీలు జనంలోకి వెళ్లిపోయాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జనాన్ని ప్రయాగ్రాజ్ వైపు ఆకర్షించడంలో సామాజిక మాధ్యమాలు ప్రత్యేక పాత్ర పోషించాయి. ఇలా భారీగా జనం గుమ్మిగూడే ప్రదేశాల్లో తొక్కిసలాట జరగటం, జనం చనిపోవటం కొత్తేమీ కాదు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన 2 దుర్ఘటనలు ఇక్కడ తప్పకుండా ప్రస్తావించాల్సిందే. గతసారి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి 28 మంది చనిపోయారు. ఇటీవల తిరుమల వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాట జరిగి 5 ప్రాణాలు వదిలారు. ఇవన్నీ ప్రభుత్వం అనవసర పబ్లిసిటీతో పాటు నిర్వహణ లోపాలు తోడై జనం చనిపోయారని నిర్ధారణ అయ్యింది. తిరుపతి తొక్కిసలాటపై ఇంకా విచారణ జరుగుతోంది. ఇప్పుడు ప్రయాగ్రాజ్ తొక్కిసలాట అతిపెద్ద దుర్ఘటనగానే పరిగణించాలి. ఎందుకంటే మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ వస్తోన్న తప్పుడు ప్రచారాలను అడ్డుకోవటంలో యూపీ ప్రభుత్వం విఫలమైంది. మౌని అమావాస్య రోజున 10 కోట్ల మంది ప్రయాగ్రాజ్ వస్తారన్న ప్రచారం నిజం కాదని ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదు. పైగా అది యోగి ఆదిత్యనాథ్ సర్కారు గొప్పదనమని భావించి ఉండొచ్చు. ఇంతమంది జనం వస్తారని తెలియటంతో తాము వెళ్లకపోతే ఏదో తప్పు జరిగిపోతోందని, అపచారం అవుతుందని భావించి జనం అక్కడికి వెళ్లి ఉండొచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు నేతలు నిమిషానికి పరిస్థితిని అంచనా వేస్తూ యాత్రికులను అప్రమత్తం చేశారని వార్తలొచ్చాయి. తొక్కిసలాటపై ప్రభుత్వము, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. ఏం జరిగినా పోయిన ప్రాణాలు మళ్లీ రావన్నది నిజం. జరగబోయే పొరపాట్లను ఆపొచ్చు కానీ జరిగిన దుర్ఘటనలను మాత్రం ఆపలేం కదా. తొక్కిసలాట ఘటనలో ఎంతమంది చనిపోయారో ఎప్పటికీ చెప్పరు కూడా. ఎందుకంటే మృతుల సంఖ్య పెరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ముందస్తుగా ఆలోచించి డైవర్షన్ గేమ్ ఆడటం ఖాయం. నైతిక బాధ్యత యూపీ చీఫ్ సెక్రటరీ, ఆ రాష్ట్ర డీజీపీపై నెట్టేసి రాజకీయ నాయకులు చేతులు దులుపుకుంటారు. యోగి తనకు తాను సేఫ్ గేమ్ ఆడేస్తారు. అది మాత్రం నిజం. మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటే అదే 10,000, 10 లక్షలు, 10 కోట్లు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.